తర్వాత వర్చువల్గా మనతో ఉన్నారు బాలాజీ వీణాల గారు. ప్రస్తుతం వారు అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందినటువంటి వీరు వీణాల ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. P4 అంబాసిడర్. సార్ బాలాజీ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్కారం సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. నా పేరు బాలాజీ వీణాల్ సార్. నాది నేటివ్ మన కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర కోకనరాయనపాలెం అండ్ యూఎస్లో న్యూజెర్సీలో ఉంటాను. నేను అంటే నేను కూడా యాక్చువల్లీ ఒక పేద రైతు కుటుంబం నుంచే వచ్చాను సార్. నేను ఆ రోజు అయినా ఇవాళ మీ ముందు నేను మార్గదర్శకంగా నేను నిలబడగలుగుతున్నాను అంటే దానికి వన్ ఆఫ్ ద ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు మీరు హైదరాబాద్లో మీరు క్రియేట్ చేసిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. ఆ రోజు మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల నేను ఇక్కడ బ్యాచిలర్స్ చేసుకోవడం కానీ లేకపోతే యూఎస్కి వెళ్ళి నెక్స్ట్ మాస్టర్స్ చేయడం కానీ దాని తర్వాత కొంచెం బిజినెస్ పెట్టి కొంచెం ఎదగగలిగాను. అండ్ నేను దానికి రివర్ట్ బ్యాక్ చేయడానికి అంటే I always feel that I have to revert back to the society from what I have gained. Even last time మీరు digitalization schools అవి స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను I have contributed to 10 digitalization schools కూడా సార్ 2017లో. అండ్ ఇప్పుడు మీరు P4 ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేశారనగానే అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే పీపుల్ని మనం అంటే సొసైటీలో ఉన్న టాప్ 10% ఆఫ్ ద పీపుల్, బిలో ఉన్న 20% ఆఫ్ ద పీపుల్ని అంటే మనము ఏదో డబ్బులు ఇవ్వడమనే కాకుండా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ పీపుల్కి హెల్ప్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫైనాన్షియల్ థింగ్. వీ కెన్ సపోర్ట్ ఐదర్ మోటివేషన్ ఆర్ గైడెన్స్, ఎడ్యుకేట్ చేస్తూ కూడా చేయొచ్చు. ప్రోగ్రామ్ అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఈ బిలో పవర్టీ లైన్లో ఉన్న పీపుల్ని అప్లిఫ్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ త్రూ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. అంటే వీఆర్ ఎ గ్రోయింగ్ స్టేట్, సో బడ్జెట్ మన దగ్గర లిమిట్గా ఉంటుంది. సో అలా ఒకటే రకంగా కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మీరు కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించిన కాన్సెప్ట్ దట్ ఇస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అది ఇట్స్ అమేజింగ్. అండ్ నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూనే ఉన్నాను సార్. నేను అంటే ఐ హ్యావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ ఇన్ పెడనా కాన్స్టిట్యున్సీ చేసుకొని దానికి నేను వాటర్ ప్లాంట్ ఒకటి బిల్డ్ చేసి విలేజ్కి డెడికేట్ చేశాను. అండ్ అది కాకుండా ఒక ఫ్యామిలీ ఒక బాబుకి బై బర్త్ హీఈస్ అ డెఫ్ సార్. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు ఒక 3 years తర్వాత ఐడెంటిఫై చేసుకున్నారు. దాని తర్వాత ఆ ట్రీట్మెంట్గా దానికి అంటే ఇట్ నీడ్స్ అన్ ఇంప్లాంట్ అంటే ఒక డివైస్ లోపల మైండ్లో లోపల ఇంప్లాంట్ చేసేస్తారు సర్జరీ చేసి. దానికి ఆ పేరెంట్స్ ఏంటంటే ఆ డివైస్ అయితే ఏదో చిన్న పొలం ఏదో ఉంటే కొంచెం అమ్ముకొని ఆ డివైస్ అయితే పెట్టుకోగలిగారు. బట్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అది బ్యాటరీ అయిపోయి ఆ వైర్స్ కూడా ఏదో కొంచెం ఇబ్బంది ఏదో అయింది. అది చేసుకోవడానికి వాళ్ళకి ఒక 50,000 కాస్ట్ అయితే అది కూడా చేసుకోలేకపోయారు. బట్ నాకు ఆ నోటీస్కి రాగానే ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ టు. అంటే నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే సార్, మీరు ఈ స్టార్ట్ చేసిన ఈ P4 ప్రోగ్రామ్ వల్ల ఎలాంటి కొన్ని ఇష్యూస్ బయటికి ఇట్లా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ అంటే ఇక్కడ రిక్వైర్డ్ పీపుల్ అండ్ చేయగలిగిన పీపుల్ కూడా అందరూ కూడా ఒక 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 ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడంతో అది ఈజీ అవుతుంది. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనగానే నా దగ్గర అప్రోచ్ అవ్వగలిగారు. అండ్ నేను కూడా అది చూడంగానే నాకు కూడా హెల్ప్ చేయాలనిపించి నేను కూడా చేశాను. ఇట్స్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్ సార్ ఇది. అండ్ ఈ ప్రోగ్రామ్ మీరు ఇలా ఇన్నోవేటివ్గా తీసుకొచ్చినందుకు ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ఫ్యూచర్? ఏం చేయగలుగుతున్నారు? ఎట్లా ఆదర్శంగా ఉంటారు ఒక మోడల్ కింద? అంటే సార్ సొసైటీలో నాలాగా ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దాము సొసైటీకి బ్యాక్ అని చాలామందికి ఉంటుంది సార్ ఇది. కానీ రైట్ ప్లాట్ఫామ్ అనేది దొరకడం అనేది చాలా కష్టం. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్, మన P4 ప్రోగ్రాంలో మీరు చేసిన P4 ప్రోగ్రాంలో ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను ఏదో ఎనానమస్ పర్సన్కి చేయడం కాకుండా నేను నా విలేజ్లో నేను ఆ డేటాలో చూసుకొని నా విలేజ్లో నేను ఒక పర్సన్ని పిక్ చేసుకోవచ్చు, చేయొచ్చు. అంటే నేను ఆ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు, నేను తెలియవచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక కిడ్స్ ఉన్నారు, కిడ్స్కి ఎడ్యుకేషన్ నీడ్స్ ఏదైనా ఉంది, నేను ఆ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ ద విలేజ్ అండ్ దీస్ ఫ్యామిలీస్ ఐ ఆల్సో హ్యావ్ అడాప్టెడ్ అనదర్ 14 ఫ్యామిలీస్ కూడా అడాప్ట్ చేసుకున్నాను సార్ నేను. సేమ్ మా కృష్ణా జిల్లా నుంచి. వాళ్ళందరికీ ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ నీడ్స్ ఫీజెస్ అవన్నీ నేను కడుతున్నాను. అంటే అక్కడ నాకు ఒక బాండ్ ఆ ఫ్యామిలీతో ఆ కిడ్స్ తోటి నాకు ఒక బాండ్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. అండ్ అంటే ఐ మీన్ టు సే లైక్ ఈ ప్రోగ్రామ్ వల్ల చేయాలనుకున్న చాలామందికి వాళ్ళకు సరైన డైరెక్షన్ ఉండకపోవచ్చు, లేకపోతే సరైన రిక్వైర్మెంట్ తెలవకపోవచ్చు వాళ్ళకి. కానీ మన ఈ ప్లాట్ఫామ్ వల్ల ఆ డేటా ఈజీగా ఉండడం వల్ల నాకు తెలిసిన వాళ్ళకి నేను కాల్ చేసి నా విలేజ్లో ఉన్న వాళ్ళంటే నేను అడాప్ట్ చేసుకోవాలంటే హెల్ప్ చేయాలంటే కాల్ చేసి చేయొచ్చు. So it's a very good program, sir. So like me,
ఎంతోమంది చేయడానికి చాలా స్కోప్ ఉన్న ప్రోగ్రామ్ సార్ ఇది. ఆల్ ఇట్ నీడ్స్ ఈస్ కొంచెం అవేర్నెస్ తీసుకుని రావాలి జనాలకి. అంటే నన్ను ఇందులో P4 అంబాసిడర్గా ఉండమన్నారు అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు టేక్ దట్ రోల్ సార్. సో నాకు యూఎస్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇండియాలో కావచ్చు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నా నెట్వర్క్లో అందరికీ కూడా ఐ ట్రై టు మోటివేట్ దెమ్. అండ్ ఈ ప్రోగ్రామ్ అయితే మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ వస్తుంది, చాలా హ్యూజ్ సక్సెస్ అవుతుందని నాకు గట్టి కాన్ఫిడెన్స్ సార్. అండ్ ఐ ట్రై టు సార్. థ్యాంక్ యూ మా. ఇప్పుడు మీ పేరేంటి మా? బాలాజీ సార్. ఇది మా బాలాజీ. ఇప్పుడు బాలాజీని మీరు చూశారు, పెడన్ నుంచి అమెరికాకి వెళ్ళాడు. ఆ రోజు ఐటీ బూమ్ వస్తే నేను దాన్ని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద అడాప్ట్ చేసి ప్రమోట్ చేశాం. అందులో ఆయన కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని అమెరికాకి వెళ్ళి ఆంటర్ప్రెన్యూర్ అయ్యాడు. ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, ఒక స్థాయికి ఎదిగాడు. ఎప్పుడైతే ఇప్పుడు P4 నాకు ఒక అనుభవం, చాలాసార్లు చెప్పాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చాలా ప్రాజెక్టులు మనం చేస్తున్నాం. రోడ్స్, ఎయిర్పోర్ట్లు, పోర్ట్స్, లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్, కాలేజీలు చాలా పెడుతున్నాం. దీనివల్ల ఒక 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసి తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్పే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తీసుకున్న లోన్స్ కూడా కట్టేస్తారు, దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ కూడా వాళ్ళకు కలిసి వస్తుంది. ఇది చూసిన తర్వాత కొంతమంది బాగుపడతారు, అంటే ఇండస్ట్రీ పెట్టినా ఇంకొక పని చేసి స్వతహాగా పైకి వస్తున్నారు. వాళ్ళని చూసిన తర్వాత చాలా వరకు మనం చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. డబ్బులు వచ్చే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, తెలివితేటలతో ఒక్క అడుగు ముందుకేయగలిగితే మళ్ళా ఇంకొక అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమందికి జీవన ప్రమాణాలే మెరుగ్గా ఉండవు, కొంతమందికి లావిష్గా ఉంటాయి. మన సమాజంలో నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బాలాజీ కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, పబ్లిక్ ఎక్స్పెండిచర్తోనే పైకి వచ్చాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు తిరిగి సొసైటీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గివ్ బ్యాక్ టు ది సొసైటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. మనం అందరం మనుషులుగా ఉండే మనం పైకి వచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాడు చెప్పింది, ఆ చిన్న పిల్లవాడికి ఒక బ్రెయిన్లో ఇది వచ్చినప్పుడు ఆ మెషిన్ పెడితే బ్యాటరీ అయిపోతే ఆ బ్యాటరీని వేసుకోవడానికి కూడా స్తోమత లేని పరిస్థితి వచ్చారు. బిగినింగ్లో పెట్టుకున్న తర్వాత ఆర్థికంగా చితికిపోవడం కానీ, పరిస్థితులు అనుకూలించకుండా పోవడం కానీ జరిగే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఆ టైమ్లీ ఇది చేయండి అని చెప్పడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి 10 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, అది చేశారు బాలాజీ. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ ఊర్లోనే ఒక వాటర్ స్కీమ్ కూడా పెట్టి, STP పెట్టి, ఇంకొక పక్కన పెద్ద ఎత్తున 15 కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నాడు. భగవంతుడు శక్తి ఇస్తే, ఓపిక ఇస్తే ఇంకా ఎక్కువ కుటుంబాలను అడాప్ట్ చేసుకొని, నేను అందుకే ఒక మాట చెప్పాను, చాలామంది ఏమనుకున్నారంటే ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి పని అయిపోయిందని కాదు. నేను మార్గదర్శి, బంగారు కుటుంబం 10-20 అంటే 10% పైన ఉండేవాళ్ళు మార్గదర్శులు, 20% కింద ఉండేవాళ్ళు బంగారు కుటుంబాలు. వాళ్ళని దత్తత తీసుకుని SML మోడల్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ చేసుకొని, మీ అంత పై కాకపోయినా ఒకవేళ అదృష్టం కలిసి వస్తే మనకంటే తెలివైన వాళ్ళు ఉంటే ఇంకా పైకి కూడా వస్తారు. కనీసం వారిని కూడా మెరుగైన స్థాయికి తేవడం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం, సంపద అనేది కొంతమందికే కాదు అందరి జీవితాలకు వెలుగిచ్చే విధంగా ఉండాలి. అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. బాలాజీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్ బాలాజీ గారు, మీరు చెప్పింది కరెక్ట్. నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా వినూత్నమైన ఆలోచనలతోనే ముందుకు వస్తాను. 20-30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించుకొని ముందుగానే దానికి ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు పాపులేషన్ ప్లానింగ్ అన్నాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను. నేను చేసిన పని మార్చుకొని మళ్ళా ఇంకొక మోడల్కి వస్తున్నాను. ఇప్పుడు PPP మోడల్ పెట్టాం.
ఇప్పుడు P4 మోడల్ పెట్టాం. ఈ మోడల్ ద్వారా భారతదేశంలో ఒక న్యూ మోడల్, అంటే ఆర్థిక అసమానతలు తగ్గించి అందరూ కూడా హ్యాపీగా ఉండడం కోసం ఆలోచించే మోడల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే సమాజంలో ఒకటి ఉంది, మనం కూడా పేదరికం ఉన్నప్పుడు చాలా కష్టాలు పడతాం. పైకి వచ్చిన తర్వాత సమాజం గురించి మర్చిపోతాం. మనం పడిన కష్టాలు కూడా మర్చిపోయి ఇది శాశ్వతం అనుకొని ఎవరిని పట్టించుకోం. అది మనుషుల యొక్క నైజం. దానికి విభిన్నంగా మనం మోటివేట్ చేయాలి. మీరు ఒక 5 మందిని మోటివేట్ చేయడం, ఆ 5 మంది 10 మందిని మోటివేట్ చేయడం, ఇది నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది. నేను 1 year నుంచి మాట్లాడుతున్నాను. ఒక ఆర్గనైజేషన్ పెట్టాం, ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటా ఉంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు అన్నీ అయిపోయినాయి అంటున్నాడు. ఇంకా అన్నీ అయిపోలేదు, ప్రారంభం మాత్రం. ఇది తొలి అడుగు మాత్రం, మొదటి సంవత్సరం ఫస్ట్ స్టెప్ మాత్రం పడింది. దీన్ని బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ బాలాజీ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న మాట సార్. ప్లీజ్. ఆ రోజు మీరు క్రియేట్ చేసిన సపోర్ట్ చేసిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లనే నేను ఇవాళ అక్కడికి వెళ్ళి ఎదగలిగిన. దాంతోపాటు నేను ఇవాళ హైదరాబాద్లో ఒక 180 మంది ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వగలుగుతున్నాను సార్ ఐటీలో. ఐ వాంటెడ్ టు గివ్ దట్ హోల్ క్రెడిట్ టు యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్. థ్యాంక్ యూ. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉండాలి. అది నిరంతరం చేయాలి. మన కుటుంబం మనమే కాదు, సమాజమే మన కుటుంబం. అందుకే భారతదేశ సంస్కృతి వసుదైవ కుటుంబం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అందరి కోసం కనీసం మనకు వచ్చే డబ్బుల్లో ఒక 10% సమాజం కోసం ఖర్చు పెడితే ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఏ పనిలో ఉండదు. అది చేయాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ బాలాజీ గారు. తర్వాత